నమస్కారం రామప్రసాద్ గారు. నమస్తే. రామప్రసాద్ గారు, గత 2 నెలలుగా చూసుకుంటే మార్కెట్ పడిపోయింది, క్రాష్ అయింది. చాలా వింటూనే ఉన్నాం. అసలు ఎవరి నోట చూసినా అదే మాట. 2 మంత్స్ అయిపోయింది. మరి మార్కెట్ రికవర్ అయినట్టేనా? ఇన్వెస్టర్స్ పరంగా కానీ, ట్రేడర్స్ కానీ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చా? చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? యెస్ మ్యామ్. ఫస్ట్ థింగ్ మీరన్నట్టుగా ఫస్ట్ ఇన్వెస్టరా, ట్రేడరా డిసైడ్ చేసుకోవాలి. అండ్ మార్కెట్ ఏమవుతుందంటే అది చిన్న ప్రశ్న అయితే కాదు. నేను ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్‌లో. ఓకే. మార్కెట్ జనవరి నుంచి ఈ రోజు వరకు సెన్సెక్స్ చాలా వాలటైల్ ఉంది. 62,000-63,000 నుంచి సెన్సెక్స్ మళ్ళీ 52,000కి వచ్చి ఇప్పుడు హార్డ్లీ 58,000కి వచ్చింది. ఇది రికవరీనా? ఇక్కడ సైడ్ వేస్ తీసుకుంటుందా? ఇక్కడ అలానే ఉంటుందా? అనేది చెప్పడం చాలా డిఫికల్ట్. అయితే గ్లోబల్ పారామీటర్స్ ఏం అంత హోప్ఫుల్గా లేవు. సో నౌ ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్లీ. ఇప్పుడు యూరోప్లో, యూఎస్లో 30-40 ఇయర్స్లో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్నారు. ఆ ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేయాలంటే దే నీడ్ టు ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేర్. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచితే ఇక్కడ ఈక్విటీకి ఇంపాక్ట్ వస్తుంది, మన ఈక్విటీకి ఇంపాక్ట్ వస్తుంది. క్రూడ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది. ఒక పక్క మొన్నటి నుంచి శ్రీలంకలో ఏదేదో చెప్పేస్తున్నారు. అవును. అక్కడ ఆల్ టైమ్ హై ఇన్ఫ్లేషన్ అది ఇది అని చెప్పేస్తున్నారు. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లం. ఓకే. సో అన్ని కంట్రీస్ హ్యాపీగా ఉన్నప్పుడే ఈక్విటీ ఫాస్ట్గా పైకి వెళ్తుంది. అన్ని ప్రాబ్లంలో ఉంటే ప్రతి ప్రాబ్లము ఇక్కడ ఈక్విటీకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే అంత ఈజీ టాస్క్ కాదు. అయితే ఎస్, మీరు క్వశ్చన్లో అడిగినట్టుగా ఎలా హ్యాండిల్ చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ మీరు ట్రేడరా, ఇన్వెస్టరా? అది ట్రేడర్ అయితే మార్కెట్తో సంబంధం లేదు. ట్రేడింగ్ అనేది ఉదయాన్నే షాప్ తెలిసి 3:30కి దుకాణం క్లోజ్ చేసుకుంటారు. అంటే ఒక మార్జిన్ యాడ్ చేసుకొని అమ్ముకున్నది ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది స్పెక్యులేషన్, ఇంట్రాడే, అట్లీస్ట్ డైలీ. తక్కువ ఉంటే తక్కువ అవుతుందని తక్కువలో కొనుక్కొని కాస్త పెరగ్గానే అమ్ముకునేది ట్రేడింగ్. దానికి మార్కెట్కి సంబంధం లేదు. ట్రేడింగ్ కావాల్సింది మీకు ఒక టైము, నాలెడ్జ్, స్కిల్ సెట్ ఉంటే చేసుకోవచ్చు. ఇక ఆయనకి లాంగ్ టర్మ్ మార్కెట్తో ట్రేడర్కి సంబంధం లేదు. ఓన్లీ ఇన్వెస్టర్కే లాంగ్ టర్మ్ మార్కెట్తో సంబంధం. ఫస్ట్ ఇన్వెస్టర్ అంటే ఎవరు? మళ్ళీ అయినా షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? ఇఫ్ ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎస్, మార్కెట్ని చూడాలి రెగ్యులర్గా. అయితే ఇప్పుడున్న ఈ సైడ్ వేస్ మార్కెట్ అని, మైక్రో ఎకానమీలో ఇంత అన్సర్టెనిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ క్రూడ్ ఆయిల్ అని, ఇప్పుడు శ్రీలంక ఇష్యూ, డిఫరెంట్ ఇష్యూస్, అక్కడ ఒక పక్క వార్ అని, ఇంకా అది కంక్లూడ్ అవ్వలేదు కనుక ఈ టైంలో 2-3 ఇయర్స్లో మార్కెట్ ఎలాగైనా షేప్ తీసుకోవచ్చు. సో ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కనుక 2-3 ఏళ్ళు అయితే ఈక్విటీ ఈజ్ నాట్ ది రైట్ అసెట్, అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్. 3 ఇయర్స్ ఈజ్ నాట్ లాంగ్ టర్మ్. ఈక్విటీ మీరు లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 8-10 ఇయర్స్ పట్టుకోవాలి. 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ అతనికి ఏం ప్రాబ్లం? ఇప్పుడు మనం టైం ఉంది కాబట్టి మార్కెట్ పడుతుంది, లెట్ ఇట్ కమ్ కదా. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పుడు 40,000 నుంచి ఎక్కడో 26కి వెళ్ళిపోయింది కదా. ఆయన లాంగ్ టర్మ్ అయితే ఆయనకు ప్రాబ్లం అంటే ఈ రోజు వరకు వెయిట్ చేస్తే 40 పైన ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు కోవిడ్ ముందు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నాడు, 40,000 ఉంది సెన్సెక్స్. అది కోవిడ్లో 26కు ఎక్కడికి వెళ్ళిపోయింది, 27కి. ఆయన లాంగ్ టర్మ్ కాబట్టి అది చూడకుండా ఇప్పటి వరకు ఉంటే ఇప్పుడు ఈజ్ అట్ 53,000 సెన్సెక్స్ ఉన్నాడు, ఆయనకు ప్రాబ్లం లేదు. ఓకే. సో లాంగ్ టర్మ్కి ఇష్యూ లేదు, షార్ట్ టర్మ్ వాళ్ళకి ఇష్యూ. లాంగ్ టర్మ్లో కూడా మీ పర్పస్ మీకు తెలవాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా పర్పస్. ఇప్పుడు 2 సంవత్సరాల్లో అమ్మాయికి పెళ్ళి ఉంది, నేను ఈక్విటీలో పెడతానంటే 2 ఇయర్స్లో మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. యూ కాంట్ పోస్ట్పోన్ మ్యారేజ్. ఎడ్యుకేషన్ ఫీ కట్టాలి, యూ కాంట్ పోస్ట్పోన్ ఎడ్యుకేషన్. 2-3 ఇయర్స్ ఈజ్ నాట్ లాంగ్ టర్మ్, దట్స్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్లో కనుక మీరు మనీ చేయాలంటే యూ షుడ్ డూ సంథింగ్ కాల్డ్ అసెట్ అలొకేషన్ చేయాలి, డిఫరెంట్ అసెట్స్లో పెట్టాలంటారు. ఇప్పుడు ఏ అసెట్ని కూడా ప్రిడిక్ట్ చేసి అంత ఈజీగా లేవు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే, మార్కెట్ ఫాల్ అయితే గోల్డ్ ప్రైస్ అప్ అవుతుంది. ఓకే. అలాగే ఇంట్రెస్ట్ రేట్ని బట్టి డెట్ రిటర్న్స్ కూడా మారిపోతాయి. ఇంట్రెస్ట్ పెరిగితే రిటర్న్ ఎక్కువ వచ్చే డెట్స్ కొన్ని ఉన్నాయి, ఇంట్రెస్ట్ పడితే ఆల్రెడీ పే చేసిన డెట్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని పెరుగుతాయి. ఇలా చాలా కాంబినేషన్ ఉంది. సో ఇలా ఈ అసెట్ అలొకేషన్ అంతా చేసే టైం ఒక ఇండివిజువల్కి ఉంటుందా? ఉండదు, అంత టైం ఉండదు. ఇప్పుడు చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర కపుల్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ డైరెక్ట్ కంప్లైంట్, సార్ ఏ ముహూర్తాన్ని అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాడు మాతో టైం స్పెండ్ చేయడమే మర్చిపోయాడు సార్ అంటాడు. ఎందుకు అలా ఎలా అవుద్దండి అంటే, లేదండి ఒకప్పుడు ఈవినింగ్ ఇంటికి వస్తే పిల్లలతో హాఫ్ అన్ అవర్ ఆడుకునేవాడు, అంతా కూర్చుని అంతా ఉండేది. ఇప్పుడు ఇంటికి వస్తే డోర్ వేసుకొని యూట్యూబ్ ఆన్ చేస్తున్నాడు. ఏంటంటే యూఎస్లో ఏదో అయింది, వార్ స్టార్ట్ అయిపోయింది, యూఎస్లో ఇంట్రెస్ట్లు పడిపోయినాయి, అక్కడ ఇలా అయింది, అవన్నీ ఈయన ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంట్లో ప్రాబ్లం వదిలేసి ఇప్పుడు మీరు నిజంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎవ్రీ గ్లోబల్ ఇష్యూ ఈజ్ యువర్ ఇష్యూ. యూఎస్లో వార్ స్టార్ట్ అయితే మీకు, యూఎస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరిగితే మీకే ప్రాబ్లం, ఇన్ఫ్లేషన్ అక్కడ పెరిగితే మీకే ప్రాబ్లం.
యుక్రెయిన్ రష్యా ఎవడో కొట్టుకుంటే మీకే ప్రాబ్లం, క్రూడ్ ఆయిల్ పెరిగితే మీకే ప్రాబ్లం, శ్రీలంకలో ప్రాబ్లం వస్తే మీకే ప్రాబ్లం, ఆఖరికి బైడెన్కి ఫీవర్ వస్తే కూడా మీరు టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే, అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ కాకుండా ప్రపంచం ప్రాబ్లమ్స్ అన్నీ ముందేసుకున్నట్టే. ఏది ఈక్విటీలో మీరు ట్రేడింగ్ చేయదలుచుకుంటే, ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా, దేని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది. నిత్యావసరాలు పెరిగినాయంట, ఆయిల్ కొనుక్కోవాలంట, బీచ్ స్టాక్ కొనుక్కోవాలంట, ఏంటి ఇవన్నీ అంత కాంప్లికేషన్ తీసుకోవడం అవసరమా? ఈయన ఇన్వెస్ట్ చేసింది అంత, ఓకే, ఈయన పెట్టిన 2 లక్షల ఇన్వెస్ట్మెంట్కి ఇతను ఎన్ని ప్రాబ్లమ్స్ ముందేసుకొని ప్రతిరోజు ఇంట్లో విషయాలు వదిలేసి వాటి మీద కూర్చుండని చెప్తున్నారు. సో యూ డిసైడ్ వెదర్ యు ఆర్ ఏ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. షార్ట్ టర్మ్ అనేది అసలు చేయకూడదు అంటారా? అంటే మనం చెప్తే ఆగుతారండి. షార్ట్ టర్మ్ చేయాలని ఫిక్స్ అయిపోయిన మనం ఎవరు ఆపలేము. అలా చేసి డబ్బులు సంపాదించుకుని కూడా ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు ఫస్ట్ యూ మేక్ యూ మైండ్, ఆర్ యూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్. లాంగ్ టర్మ్ అయితే ఈ షార్ట్ టర్మ్ వాల్టైల్తో మీకు సంబంధం లేదు. సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు సంబంధం లేదు. 10 ఇయర్స్ ఉంటారు కదా, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. కొంచెం క్వాలిటీ స్టాక్స్ పిక్ చేసుకోండి, వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు అందరూ ఎగ్జాంపుల్ ఇస్తున్న క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా 10 ఇయర్స్లో నెగిటివ్ రేట్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. లైక్ టాటా మోటార్స్ ఒకటి చెప్తున్నారు, అది 10 ఇయర్స్ తర్వాత నెగిటివ్ రేట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. 600 రూపీస్ నుంచి బిలో 100కి వెళ్ళిపోయింది అదొకసారి. సో అవన్నీ జరుగుతాయి. మీరు ఒకే స్టాక్లో పెడితే మళ్ళీ ఆ ప్రాబ్లం ఉంటుంది. దట్స్ వేర్ మల్టిపుల్ స్టాక్స్ అన్నాం. 10 ఏళ్ళలో బాగా ఇస్తుంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇస్తుందని కూడా లేదు. మీరు ప్రాపర్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ గ్రోత్ పర్సెంటేజ్ చూసుకొని డైలీ చూడొద్దు. మీరు చూడండి, రియాక్ట్ అవ్వాలి, చేంజ్ చేయాలి. బట్ డైలీ చూస్తే ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిరోజు ఈవినింగ్ ఒక వీడియో చూస్తారు. ఏంటది, ఈరోజు మార్కెట్ ఎందుకు పడిపోయింది. మార్కెట్ పడితే ఏదో ఒక రీజన్ ఉంటుంది, అది తెలుసుకుని ఏం చేస్తారు. ఈరోజు మార్కెట్ పెరగడానికి గల కారణాలు ఏంటి, ఈరోజు మార్కెట్ తగ్గడానికి కారణాలు ఏంటి, ఎఫ్ఐఎస్ ఎందుకు అమ్మారు, డిఐఎస్ ఎందుకు కొన్నారు, ఇవన్నీ ఏంటి. ప్రతిరోజు మార్కెట్ పడడానికి అనాలిసిస్లు చూస్తున్నారు. పడడానికి అనాలిసిస్ ఏంటంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఒకరోజు 60,000 కోట్లు ఆవిరైపోయినాయి అంటారు, 40,000 కోట్లు మదుపర్ల సంపద పెరిగింది అంటాడు. అది 40,000 కోట్లు పెరిగితే ఏంటి, 1,00,000 కోట్లు పడితే నీకెందుకు, నువ్వు పెట్టిన 50,000 ఏమైంది, అది కూడా చూసి నువ్వు చేయగలిగింది ఏం లేదు కదా. సో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. చేస్తే మీరు ఫుల్ టైం అయితే చేసుకోండి, ఇదే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అవుతా, నేను ట్రైనర్ అవుతా అంటే ఎస్, దట్ ఈస్ నీడెడ్. దీంట్లో కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారుగా, చేసుకోండి. కానీ మీరు పార్ట్ టైం నేను ట్రేడింగ్ చేస్తాను, పార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా కోర్ జాబ్ సంథింగ్ అంటే ఇక్కడ టైం తగ్గించండి. ప్రపంచ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ప్రాబ్లమ్స్గా ఫీల్ అవ్వద్దు. డీమ్యాట్ ఓపెన్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. నాకు లిటరల్లీ కంప్లైంట్ ఇచ్చారు, 2-3 చెప్పారు ఫైనాన్స్ ప్లాన్కి వచ్చినప్పుడు. ఎప్పుడైతే డీమ్యాట్ చేశాడో ఆ రోజు నుంచి ఆయన ఫ్యామిలీతో మాట్లాడడం మానేశారండి అని చెప్పేసి. సో దట్ ఈస్ రాంగ్ కదా. మేబీ మీరు డబ్బులు సంపాదించవచ్చు, కానీ అట్ వాట్ కాస్ట్. పిల్లల్ని దూరంగా పెట్టా, వాళ్ళతో మాట్లాడకుండా ఎప్పుడు బిజీ ఉండి నైట్ నిద్రపోకుండా వీడియోలు చూసి చంపేస్తున్నారా. సో అదే ఆలోచించుకొని చేయండి. లాంగ్ టర్మ్ అయితే ఎస్, షార్ట్ టర్మ్ గురించి మీకు వరీయే లేదు. మీరు షార్ట్ టర్మ్ అయితే బెటర్ యూ టేక్ యూ కాల్. వాల్టైల్ అయితే మార్కెట్ ఉంటుంది, అలానే పెరగదని కూడా కాంక్రీట్గా చెప్పలేం. సో కానీ ప్రతిరోజు మీరు దానికి రియాక్ట్ అయితే ప్రాబ్లం. పెరిగినా తగ్గినా అదొకే, బట్ కానీ మీరు రియాక్ట్ అవుతున్నారు చూసారా రోజు ఈవినింగ్ మార్నింగ్, దట్స్ ఎ ప్రాబ్లం. దట్ కాజెస్ మీ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా ప్రయారిటీ కదా. మీ ఫ్యామిలీ టైం మీకు ఇంపార్టెంట్, మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్స్.